దైవభీతి కలవారు తల్లిదండ్రులను గౌరవింతురు. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనము మరియు 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఈ లోకమునకు సంబంధించిన క్రైస్తవ జీవితము. రెండవ పఠనము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు. ప్రభు మీతో ఉందరుగాక. మతో ఉందునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు కలుగునుగాక. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనము నుంచి 15వ వచనము వరకు మరియు 19వ వచనము నుంచి 23వ వచనము వరకు. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యేసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెతకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించెను. అంతటా యేసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి అందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచ్చటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనమును నెరవేరినట్లు జరిగెను. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందున్న యేసేపునకు ప్రభువు దూత కలలో కనిపించి, లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము, ఎలైనా బిడ్డను చంప వెదకిన వారు మరణించిరి అని తెలిపెను. యేసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగిపోయెను. హేరోదు స్థానమున అతని కుమారుడు అర్కెలాయు యూదయ దేశాధిపతి అయ్యనని విని అచ్చటికి వెళ్ళుటకు యేసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారము యేసేపు గలిలయ సీమకు పోయి నజరేతు నగరమున నివాసమేర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్తల ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగా. కొనియాడుతూ ఉన్నాం. కుటుంబము యొక్క ప్రాధాన్యత బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో వివరించబడుతూ ఉంది. ఆదిలో ఆదాము అవల దగ్గరే ఆ విషయాన్ని భగవంతుడే స్థాపించినటువంటి ఆ ముఖ్య సారాంశాన్ని మనకి బోధిస్తూ ఉంది. భగవంతుడే స్వయాన్న కుటుంబ వ్యవస్థను ప్రారంభించారు. దానికి మనకు ఉదాహరణ ఆదాము అవల చరిత్రే మనకి వివరణ ఇస్తూ ఉంది. ఆదాము అవను తీసుకొని వచ్చినప్పుడు తను చెప్పినటువంటి ఆ మాటలు లేదా ఆయన పలికినటువంటి ఆ మాటలు, ఈమె నా దేహములో దేహము, నా ఎముకలలో ఎముక నా వంటివైనది అని చెప్పి చెప్తున్నటువంటి ఆ మాటలు. యాక్చువల్గా వివాహమైన తర్వాత వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవుతారే తప్ప తల్లిదండ్రులు కాలేరు. కుటుంబం అనేది లేదా కుటుంబ వ్యవస్థ అనేది
పరిపూర్తి అయ్యేది సంతానం కలిగిన తర్వాత. సంతానం లేకుండా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవుతారే తప్ప తల్లిదండ్రులు కాలేరు. కుటుంబము అని అంటే వివాహమైన తర్వాత వాళ్ళిద్దరూ సంతానమును కలిగిన తర్వాత భార్యాభర్తల స్థానాన్నించి తల్లిదండ్రుల స్థానానికి వాళ్ళు హెచ్చించబడతారు. మరొకసారి, వివాహమైన తర్వాత స్త్రీ పురుషులు భార్యాభర్తలు అవుతారు. భార్యాభర్తలైనటువంటి ఇద్దరికి దేవుని యొక్క వాగ్దానం ప్రకారం సంతానం కలిగినప్పుడు, బిడ్డలు జన్మించినప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తల స్థానాన్నించి పవిత్రమైనటువంటి తల్లిదండ్రుల స్థానానికి ఎత్తబడతారు. తల్లిదండ్రుల స్థానం ఎందుకు పవిత్రమైంది అని అంటే, ఆ తల్లిదండ్రుల స్థానం అనేది దేవునికి ప్రతినిధులుగా నిలబడతారు. తల్లిదండ్రుల స్థానం దేవునికి ప్రతినిధులుగా నిలబడతారు. వివాహ జీవితము లేదా భార్యాభర్తలుగా చేస్తూ ఉంది. భార్యాభర్తలైనటువంటి వీరు సంతానం కలిగిన తర్వాత తల్లిదండ్రులు అవుతారు. తల్లిదండ్రులైన తర్వాత వాళ్ళు ఆ పవిత్రమైనటువంటి దేవునికి ప్రతినిధులుగా వాళ్ళు నిలబడతారు. అందుకనే కుటుంబ వ్యవస్థ అనేది పవిత్రమైంది. దేవుడు ఎంపిక చేయబడినటువంటిది, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. దాన్నే మనం ఈరోజు పవిత్ర తిరుకుటుంబ మహోత్సవంగా కొనియాడుతూ ఉన్నాం. ఇందులో భర్త తండ్రి అయిన తర్వాత తన బాధ్యతలు, భార్య తల్లి అయిన తర్వాత తన బాధ్యతలు, వీరికి కలిగినటువంటి సంతానం వాళ్ళ బాధ్యతలు అనేవి మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో కొన్ని చూస్తూ ఉంటాం. ఉదాహరణకి యేసేపు గారు ఒక తండ్రిగా తన పాత్ర ఏ విధంగా పోషించారు అని అంటే, దానికి మనకి బైబిల్ గ్రంథంలో అతి తక్కువ సమయంలో ఒక తండ్రిగా ఎలాంటి సంరక్షణ భార్యకి బిడ్డలకి ఇవ్వాలో అలాంటి పరిపూర్తి సంరక్షణ యేసేపు గారు ఇస్తూ ఉన్నారు. యేసేపు గారు మాటలు తక్కువ, పనులు ఎక్కువ. బైబిల్ గ్రంథంలో మనం యేసేపు గారు మాట్లాడినటువంటి విషయాలు చాలా తక్కువగా వింటాం, కానీ ఆయన చేసిన పనులే ఎక్కువగా చూస్తాం. గర్భవతి అయినటువంటి మరియ తల్లిని శిశువును చంపడానికి హేరోదు రాజు ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, నువ్వు ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఈజిప్ట్ నాకు వెళ్ళిపోమని చెప్పినప్పుడు, అంటే యూరోప్లో ఈ సమయంలో ఉండేటటువంటి వాతావరణం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. మనకి పద్దాడితేనే చలి గట్టిగా ఉంటుంది, కానీ వాళ్ళకి రోజంతా చల్లగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరియ తల్లిని యేసేపుని ఈజిప్టుకు తీసుకొని వెళ్ళాలి అని అంటే, ఆ ప్రయాణం అర్ధరాత్రి ప్రయాణమో, రాత్రి ప్రయాణమో, లేదా పగటి ప్రయాణమో, గర్భవతి అయినటువంటి ఒక స్త్రీని తీసుకొని లేదా పిల్ల తల్లిని తీసుకొని అంత దూరం ప్రయాణం చేయటం, ఆ చలిలో ఆ మంచులో ఎలాంటి రక్షణ లేకుండా ఉన్నటువంటి సమయంలో వాళ్ళని తీసుకొని వెళ్ళటం అనేది ఒక్కసారి మనం ఆలోచించేయచ్చు. అంటే ఒక సంరక్షకుడిగా ఒక తండ్రి పాత్రను ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఇక్కడ సంరక్షకుడు అని అంటే ఏంట్లో దేన్ని సంరక్షిస్తూ ఉన్నాడు? కుటుంబ వ్యవస్థను సంరక్షిస్తూ ఉన్నాడు, బిడ్డకి సంరక్షకుడుగా ఉన్నాడు, భార్యకి సంరక్షకుడుగా ఉన్నాడు. ఓవరాల్గా కుటుంబ వ్యవస్థ
ఏదైతే భగవంతుని చేత స్థాపించబడిందో దానికి కూడా సంరక్షకుడిగా ఉన్నాడు. బాధ్యతారహితంగా వివాహముకు ముందు, వివాహం తర్వాత కూడా జీవించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వివాహానికి ముందు, వివాహం తర్వాత కూడా, సంతానం కలిగిన తర్వాత కూడా విచ్చలవిడిగా, విలాసవంతంగా ఇంట్లో పిల్లలకి కావలసినవి కూడా సమకూర్చుకోకుండా తమకు నచ్చినట్టు తిరగడం, తాగడం చేసేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ సంరక్షకులు అవుతారా? కుటుంబ వ్యవస్థను సంరక్షించే వాళ్ళు అవుతారా? అవ్వగలుగుతారా అని అంటే అది ఒక ప్రశ్నగా మిగులుతుంది. కానీ యేసేపు గారు కుటుంబానికి సంరక్షకుడిగా అయ్యాడు అని అంటే కేవలం వీళ్ళని అంత దూరం తీసుకెళ్ళాడని కాదు. ఒక సంరక్షకుడిగా క్రీస్తు ప్రభు మరియను క్రీస్తు ప్రభుని ఆ ప్రయాణంలో తీసుకొని వెళుతూ ఉన్నాడు అని అంటే తన సమయాన్ని, తన సమయాన్ని ఎంతగా త్యాగం చేసుకుంటూ ఆయన వెళ్ళి ఉండాలి. ఎంతగా త్యాగం చేస్తూ వాళ్ళిద్దరిని తీసుకొని వాళ్ళని సంరక్షించడం కోసం ఆయన సమయాన్ని వాళ్ళకి కేటాయించాలి. ఆయనగా వచ్చేటటువంటి ఏ ఉపద్రవాన్నైనా దారిలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి సందర్భంలో దానికి కూడా సిద్ధపడిపోయి ధైర్యాన్ని పుంజుకొని ఆయన వచ్చే ఏ ఉపద్రవాన్నైనా అధిగమించడానికి లేదా దాన్ని జయించడానికి సాహసంతో మరియను క్రీస్తు ప్రభుని తీసుకొని వెళ్తూ ఉన్నాడు యేసేపు గారు. అంటే కేవలం ఆయన సంరక్షకుడిగా ఉండటమే కాదు, తనకున్నటువంటి ఆ జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. యేసేపు గారు చేసినటువంటి ఒక తండ్రిగా తన పాత్ర త్యాగంతో కూడినటువంటిది. ఇక మరొక అంశం, ఆయనకి దేవదూత కల్లో కనపడింది అని అంటే, లేక దేవదూత ఆయన్ని ఇదిగో ప్రత్యక్షమై లేదా ఆయన కలలో కనపడి నీవు మరియను క్రీస్తు ప్రభుని తీసుకొని ఈజిప్టుకి పయనమైపో, ఎందుకంటే ఆయన్ని చంపడానికి హేరోదు రాజు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి తీసుకొని వెళ్ళిపో అని దేవదూత ఆయనకి ప్రత్యక్షమై ఆయనకి సమాచారం ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? యేసేపు భక్తిమంతుడు, నీతిమంతుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే మనిషి దేవుని పట్ల భయంతోనో, దేవుని పట్ల భక్తితోనో, దేవుని పట్ల విశ్వాసంతోనో నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తాడో ఆ వ్యక్తికి భగవంతుడే ప్రోత్సాహాన్ని, భగవంతుడే అతన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. యేసేపు కేవలం మరియను క్రీస్తు ప్రభుని తీసుకెళ్ళడానికి సంరక్షకుడే కాదు, దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి వాడు కూడా, నీతిమంతుడు, భక్తులు కలిగిన వాడు, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధపడినటువంటి వాడు. అందుకనే దేవదూత ఆయనకి ప్రత్యక్షమైంది, దేవుడు ఆయన్ని నడిపిస్తున్నాడు. అక్కడ ఏ వ్యక్తి అయితే నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తిని భగవంతుడు నడిపిస్తాడు. తనకు వచ్చేటటువంటి ఏ ఆపద నుంచి అయినా సరే ముందుగానే ఆ వ్యక్తిని అలర్ట్ చేస్తాడు, ఆ వ్యక్తిని సంరక్షిస్తాడు. ఆ వ్యక్తిని కాపాడడం కోసం భగవంతుడు ముందుగానే అతనికి ఆ సంకేతాలను ఇస్తాడు. ఇక్కడ యేసేపు గారికి కూడా తన కుమారుడు లేదా క్రీస్తు ప్రభువుని చంపడానికి వస్తున్న హేరోదు గురించి ముందుగానే సమాచారం ఇచ్చాడు. హేరోదు పసివాడిని చంపడానికి వస్తున్నాడు, నువ్వు ఆయన తీసుకొని ఈజిప్టుకి ప్రయాణమై అంటే వచ్చేటటువంటి ఆపద నుంచి కూడా భగవంతుడు కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడు అని అంటే ఆ యజమాని, తండ్రి దేవునికి నీతిమంతమైన జీవితాన్ని, భక్తియుతమైన జీవితాన్ని, దేవునికి విధేయత కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు.
అప్పుడు మాత్రమే మనం దేవుడి యొక్క సంరక్షణలో ఉండగలుగుతాం. ఒక తండ్రి తనకు ఉండాల్సినటువంటి లక్షణాలని యేసేపు గారు ప్రతి ఒక్కడికి తెలియజేస్తున్నాడు. ఇంకా మరో అంశం ఏంటి అని అంటే విధేయత. యేసేపు గారు ఒక తండ్రిగా విధేయత. ఎవరికి విధేయత? దేవునికి విధేయత. ఒక మంచి కార్యం చేయడానికి విధేయత. ఒక మంచి పని చేయాల్సింది వచ్చినప్పుడు ఇదిగో నువ్వు పిల్లను తీసుకొని వెళ్ళిపో అన్నప్పుడు ఆయన విధేయతతో దేవుని యొక్క మాటను ధిక్కరించుకోకుండా, అదే మనమైతే సరే రమ్మని ఎవడొస్తాడో చూద్దాం అంతే, సహజంగా మనం ఉపయోగించే పదజాలం. ఎవడొస్తాడు రమ్మని చూద్దాం అనుకుంటాం మనం. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికలో భగవంతుని యొక్క మాటలను నాలకించి విధేయతతో ఈజిప్ట్ నాకు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. అదే ఇంక మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏదన్నా అంటే ఎక్కువ శాతం ఉన్నవాళ్ళు గోగులు మూడోళ్ళు కాబట్టి వాళ్ళకి చెప్దాం. గోగులు మూడోళ్ళు ఏదో మీ మీద గొడవకు ఎవడో వస్తున్నాడు అని అంటే అప్పుడు ఏమంటారు గోగులు మూడోళ్ళు? అమ్మ నా ఒక్కడి మీద వస్తున్నాడు, ఒక్కడే మెలకను కూర్చుంటాడా? అందరు కలవరా? కుటుంబాలన్నీ ఒకరికొకరు సమాచారం పెట్టుకొని ఖచ్చితంగా మా ఇంటి పేదోళ్ళ మీద మీరు రావడం ఏంట్రా అని చెప్పి ఒకటి తర్వాత ఒకడు అందరు కలిసి నిలబడతారు. కానీ ఆ వచ్చే ఉపద్రవము ఎలాంటిదైనా దాన్ని ఎదిరించడానికి భగవంతునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారమే యేసేపుకి ఎప్పుడైతే సమాచారం అందిందో ఆ సమాచారం ప్రకారం దేవుని యొక్క మాటకు విధేయించి ఈజిప్టునకు ప్రయాణమై పోతూ ఉన్నాడు. ఇది యేసేపు గారికి ఉన్నటువంటి ఒక తండ్రిగా ఉండాల్సినటువంటి బాధ్యతలు ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఇక మనం చాలామంది తండ్రులను చూస్తూ ఉంటాం. బాబు కొడుకులు కూర్చొని తాగుతారు, ఎదురుగా ఒక బాటిల్ పెట్టుకొని తండ్రి కొడుకులు కూర్చొనే తాగుతారు. నాకు తెలిసినటువంటి ఒక తండ్రి కొడుకులు కూడా ఉన్నారు, పేకాడుకుంటారు ఇద్దరు కూర్చొని ఎదురుగా. తప్పులేదు, అప్డేటెడ్ పేరెంట్స్ వాళ్ళు, బాగా డెవలప్ అయిపోయినటువంటి సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు. ఓకేనా? ఇద్దరు కలిసి పేకాడుకుంటారు. పేకాట ఆడే చోట కూడా తల్లిదండ్రులు బాబు పక్కన తండ్రి కొడుకో పక్కన మిగిలిన ఒక నలుగురు ఐదుగురు ఉంటారు కదా. ఎంతమంది ఆడతారో తెలియదు నాకు అది కరెక్ట్గా. ఆ కూర్చునే ఆ రౌండ్లో తండ్రి ఉంటాడు, కొడుకు ఉన్నాడు, ఇద్దరు ఆడుకునేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత తండ్రిని కొడుకు రోడ్డు మీద పట్టుకొని కొడుతున్నాడు. కొన్నాళ్ళ తర్వాత తండ్రిని కొడుకు రోడ్డు మీద పట్టుకు కొడుతున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అరే తండ్రిని కొట్టడం తప్పురా అని ఎవడని చెప్పగలుగుతాడా వాడికి? ఒరే తండ్రిని చేసుకోవడం తప్పురా అని ఎవడన్నా చెప్పగలుగుతాడా? ఎందుకు చెప్పలేడు అని అంటే వాడిని ఆ స్థాయికి తీసుకొచ్చినోడే తండ్రి. అర్థమవుతుందా? ఆ కొడుకుని ఆ స్థాయికి అనగా తననే తన్నేటటువంటి స్థాయికి తీసుకొచ్చినోడే ఆ తండ్రి. ఇప్పుడు ఆ పిల్లవాడికి వెళ్ళి అరే తండ్రిని కొట్టడం పాపంరా, తండ్రిని కొట్టడం శాపంరా అని చెప్పి ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను వాడికి చెప్పాలన్నా వాడు చెప్పే మాట, మరి వీడు తండ్రిగా నన్ను ఎలా పోషించాలో అలా పోషించాడా? వీడు తండ్రిగా నన్ను ఎలా పెంచాలో అలా పెంచాడా? లేక ఒక తండ్రిగా నన్ను ఎక్కడ సరిదిద్దాలో అట్లా సరిదిద్దాడా? వీడు సరిదిద్దనప్పుడు వీడు నేను ఎందుకు కొట్టకూడదు? అర్థమైందా? ఇదే సమాధానం వాడి దగ్గర నుంచి వచ్చింది. ఇది జరిగినటువంటి సంఘటనే. అంటే ఇప్పుడున్నటువంటి సినిమాల్లో చూపించడం, సినిమాల ప్రభావము, ఆ తండ్రి కొడుకులు మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండాలిరా, తండ్రి కొడుకులు ఫ్రెండ్స్ లాగా ఉండాలి అని అన్నీ షేర్ చేసుకోవడం అంటే పిల్లల్ని సరిదిద్దే దగ్గర ఫ్రెండ్స్ లాగా ఉండాలి తప్ప పిల్లల జీవితాలను నాశనం చేసే దగ్గర ఫ్రెండ్స్గా ఉండకూడదు. పిల్లల జీవితాలని ఏదైతే మంట కలిపిద్దో, ఏదైతే వాడి జీవిత విధానాన్ని నాశనం చేస్తుందో దానిలో ఎప్పుడు స్నేహం అనేది కనిపించకూడదు. నువ్వెక్కడ బిడ్డల్ని సరిదిద్దాలో అక్కడ ఖచ్చితంగా వాడిని సరిదిద్దాలి. అది సరిదిద్దినప్పుడు వాడు బైబిల్ గ్రంథంలో భగవంతుడు ఏర్పాటు చేస్తున్న ఆ కుటుంబ జీవితంలో తండ్రికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని వాడు తండ్రికి ఇస్తాడు.
అప్పుడే ఆ స్థానం అనేది నీకు పదిలంగా ఉంటుంది. లేదు అని అనుకో, ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ముందు దగ్గర గొడవ అయితే కొట్టుకుంటారో ఆ విధంగానే తండ్రి కొడుకులు కూడా ముందు దగ్గర గొడవ అయితే ఖచ్చితంగా కొట్టుకుంటారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. దానికి ఇంకా మనం కొన్ని విషయాల్లో ఆలోచన చేస్తే, నేను ఎన్ని చెప్పినా వింటలేదు అనే మాటలు కూడా మనం కొన్నిసార్లు ఉపయోగిస్తూ ఉంటాం. వాడిని నేనేమీ చేయలేకపోతున్నాను, ఆడేమో పెద్దోడైపోయాడు, వాడిని నేను కరెక్ట్ చేయలేకపోతున్నాను అని సాకులు చెప్పి తప్పించుకొని కూర్చుంటాం. నిజంగా నీ బిడ్డ జీవితాన్ని నువ్వు మార్చాలి అనుకుంటే చాలా ప్రయత్నాలు ఉన్నాయి చేస్తే, చాలా ప్రయత్నాలు ఉన్నాయి. వాడి జీవితాన్ని వాడు నాశనం చేసుకుంటాడు, నేనేం చేయలేను అని చెప్పి నువ్వు పక్కన నుంచుంటే అది ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రణాళికని నువ్వు ధిక్కరించిన వ్యక్తి అవుతావు. నీ బిడ్డను నువ్వు సరిదిద్దనప్పుడు, నీ బిడ్డను నువ్వు సరిచేయనప్పుడు, దేవుని ముందు చేసిన నువ్వు ప్రమాణం ఏదైతే ఉందో, దేవునిచ్చినటువంటి బిడ్డల్ని దైవికంగా నడిపిస్తానని నువ్వు ప్రమాణం, పెళ్లి రోజు నువ్వు చేసే ప్రమాణాన్ని కూడా నువ్వు పక్కకు పెట్టినటువంటి వ్యక్తివి అవుతావు. అనగా నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని కూడా నిరాకరించినటువంటి వ్యక్తివే అవుతావు. అందుకని తండ్రులు ఎప్పుడూ కూడా యేసేపు గారి ఉన్నటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో దానిలో మన జీవితాన్ని ఇమిడ్చుకుంటే ఖచ్చితంగా నీ కుటుంబం తరతరాలు కూడా నీ బిడ్డలు సంతోషంతో జీవించే అవకాశం ఉంటుంది. లేదు అనుకో, ఏ రోజుకి ఆ రోజే రోడ్డు మీద కూర్చొని తన్నుకునేటటువంటి స్థానానికి వెళ్తుంది. ఇక దాని నుంచి మనం మరీతల దగ్గరకు వస్తే, ఆమెకు ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలన్నీ కూడా మనకి వివరణ బైబిల్ గ్రంథంలోనే చూపిస్తాయి. భర్త మీద అపారమైనటువంటి నమ్మిక. ఏ భర్త మీద నమ్మిక? దేవునికి విధేయించినటువంటి భర్త మీద నమ్మిక, కుటుంబ వ్యవస్థను కాపాడడానికి సంరక్షకుడిగా ఉన్న భర్త మీద నమ్మిక, తన బిడ్డను తనను రక్షించేటటువంటి వ్యక్తి మీద నమ్మిక. అంతే తప్ప కుటుంబ వ్యవస్థ నాశనం చేసే భర్త మీద నమ్మిక కాదు. నమ్మిక అంటే గుడ్డిగా భర్తలను నమ్మేసి వాడు ఏం చేసినా సరే మా ఆయనేగా అనుకుంటా కూర్చున్నావు అనుకో, అది నమ్మిక కాదు. మరే తల్లి పరిపూర్తి నమ్మికను యేసేపు గారి మీద ఉంచింది. ఈజిప్టునకు ప్రయాణమై బయలుదేరి మనం వెళ్దామని అన్నప్పుడు మరి అమ్మ గర్భవతి అయి ఉండి, నిండి చోళాలుగా ఉన్న ఆ తల్లి గర్భవతి అయి ఉండి, లేదా పిల్లను క్రీస్తు ప్రభుకు జన్మనిచ్చినటువంటి ఆ తల్లి ఆ పసిబిడ్డను తీసుకొని, పసికందను తీసుకొని, ఇంకా ఆమెకు కొన్ని రోజుల వ్యవస్థలోనే అంత దూర ప్రయాణమని ఎలా? కేవలం భర్త మీద నమ్మకంతో. మరి గారు నమ్మారు కదా స్వామి, మేము కూడా మా ఆయన నమ్ముతాం. ఈ నమ్మే బ్యాచ్ కూడా ఉన్నారు కొంతమంది. మరే తల్లి ఏ విధంగా అయితే యేసేపు గారి పట్ల ఆ నమ్మికను ప్రదర్శించిందో, ఆ నమ్మిక ఉండాలి. ఆ నమ్మిక ఎవరి మీద ఉండాలి? ఏ భర్త అయితే తన కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉంటాడో, ఏ భర్త అయితే దేవునికి విధేయత కలిగి ఉంటాడో, ఏ భర్త అయితే బిడ్డలను భార్యని సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ ఉంటాడో, తన జీవితాన్ని కుటుంబ వ్యవస్థని కాపాడడానికి సిద్ధంగా ఉంటాడో, ఆ వ్యక్తి పట్ల నమ్మిక కలిగి ఏ భార్య అయినా సరే ఉంటుంది. ఆ భర్త కోసం ఏదైనా చేయడానికి, అలాంటి భర్త కోసం ఏదైనా త్యాగం చేయడానికి భార్య ఉంటుంది. ఉంటారా? అది లేనప్పుడు భర్త భార్య దగ్గర నుంచి ఆశించడం కూడా కష్టమే. ఏ వ్యక్తి అయితే కుటుంబ వ్యవస్థను కాపాడడానికి సిద్ధంగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవునికి విధేయత కలిగి జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే కుటుంబానికి సంరక్షకుడిగా ఉంటాడో, ఆ వ్యక్తి పట్ల భార్య ఎప్పుడు ఆయన మీదే ఆధారపడి జీవించడానికి సిద్ధపడద్ది. అలా జీవించినటువంటి వ్యక్తులకే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా అందించబడద్ది. వారే దేవుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు. అలాంటి మంచి మనస్తత్వం, వ్యక్తిత్వం, పవిత్ర స్వభావం ఉంది కాబట్టే మరే తల్లికి కూడా దేవదూత ప్రత్యక్షమై అనుగ్రహ పరిపూర్ణురాలా అనే మాటని ఆమెతో చెప్తూ ఉంది. యేసేపు గారు ఆయన కూడా దేవదూత యొక్క అనుగ్రహాన్ని పొందాడు. మరే తల్లి కూడా దేవదూత ప్రత్యక్షమై దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందావు అని చెప్పి మరే తల్లితో కూడా దేవదూత ఆ మాట చెబుతూ ఉంది. ఏ వ్యక్తులైతే దేవుని యొక్క ప్రణాళికలో
తమ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీస్సులను పొందుతారు. నా జీవితం నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, నాకు నచ్చినట్టు జీవిస్తా అని అనుకున్నప్పుడు దేవునికి దూరమే అవుతాం. దేవుని యొక్క ప్రణాళికలు మనం భాగస్థులం అయ్యేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పడదు. అది అసాధ్యమైనటువంటి పని. ఇక మనకి కుటుంబ వ్యవస్థని అత్యంత ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్న ఈ భార్యాభర్తలు తల్లిదండ్రుల స్థానానికి ఎత్తబడిన తర్వాత వాళ్ళ బిడ్డలకు ఇవ్వాల్సినటువంటి ఆ సంరక్షణ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ సంతానం వాళ్ళని ప్రేమించేటటువంటి అవకాశం పొందుతారు. లేదు అని అంటే అది కూడా అసాధ్యమైనటువంటి పని. మీరు ఎప్పుడన్నా మీ పిల్లల్ని దేవాలయానికి చేయి పట్టుకొని తీసుకొచ్చారా? రెండోది, మీ పిల్లల్ని దేవాలయంలోకి తీసుకొస్తానికి లేదా తీసుకురావడానికి ఏ ప్రయత్నం చేశారు? గుళ్ళోకి మీ పిల్లలు రాకపోతే వాళ్ళు గుడికి ఎందుకు రావట్లేదని మీరు ఎన్నిసార్లు వాళ్ళని ప్రశ్నించారు? మీరు వచ్చేటప్పుడు మీ ఆయన ఇంక ఇంటికాడ పడుకొని ఉన్నాడు, లేచాడు. మీరు గుడికి వచ్చేటప్పుడు గత 2-3 వారాల క్రితమే మీకు తిరుకుటుంబ మహోత్సవం కదా, మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి గుళ్ళోకి రండి అని చెప్పాను కదా. ఎంతమంది వచ్చారు? యేసు ప్రభు దేవాలయ అధిపతుల మీదతో దేవుని గురించి సంభాషిస్తూ వారితో వాదన చేస్తూ ఉన్నాడు దేవాలయంలో. ఓకేనా? యేసు ప్రభు దేవాలయంలో ఉన్నాడు. ఆయన అక్కడే వీళ్ళు వదిలేసి జనంలో ఉన్నారనుకుని కూడా మరీ తల్లి యేసేపు గారు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఎంతమంది అలా అలవాటు చొప్పున బిడ్డల్ని దేవుని వైపు మీరు నడిపించారు? దేవుని వైపు నడిపించడం అంటే గుడికి తీసుకురావడం మాత్రమే కాదు నేను చెప్పేది. గుడికి వచ్చినంత మాత్రాన వాళ్ళందరూ గుణవంతులని అర్థం కూడా కాదు అది. ఓకేనా? గుడికి వచ్చిన వాళ్ళందరూ గుణవంతులు మంచివాళ్ళు అనుకుంటే అది పొరపాటే. ఇప్పుడు ఆ విధంగా నువ్వు బిడ్డల్ని క్రీస్తు ప్రభుని ఏ విధంగా దేవాలయం వైపు నడిపించుంటారు? బిడ్డల్ని నువ్వు దేవుని వైపు నడిపించావు, దైవికంగా నడిపించావు. దేవుని యొక్క మాటల్లోనూ వాక్కులోనూ నువ్వు ఎంతవరకు నడిపించావు? క్రీస్తు ప్రభు దేవాలయంలో కూర్చొని ఆయన వేసేటటువంటి తిరిగి ప్రశ్నలు వేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అధిపతులు కానీ ఎవరైనా ఆయనకి సమాధానం చెప్పలేక కంగారు పడుతూ ఉన్నారు ఆయన అడిగే ప్రశ్నకి. మరి నువ్వు నీ బిడ్డల్లో దీనిలో గమనించాల్సింది దైవిక జ్ఞానాన్ని నువ్వు ఎంతవరకు నింపావు? వాళ్ళలో సామాజిక జ్ఞానాన్ని నువ్వు నీ బిడ్డల్లో ఎంతవరకు నింపావు? దైవిక జ్ఞానము సామాజిక జ్ఞానము కలిసి ఉంటేనే ఒక వ్యక్తి బయటికి వెళ్ళినా సరే తన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది, ధైర్యంగా జీవించగలిగే అవకాశం ఉంటుంది. కానీ నువ్వెంతమందికి అది నిర్మించావు? ఒక కుటుంబము నీకు ఇవ్వబడినప్పుడు ఆ కుటుంబమును నువ్వు స్వీకరిస్తూ బాధ్యతగా నువ్వు ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రమాణంలో నువ్వు దేవునికి అనుకూలంగా నీ కుటుంబ వ్యవస్థను నువ్వు ఎంతవరకు నడిపించగలిగావు? అది కాకుండా నా వ్యసనం, నా లగ్జరీ, నా జీవితం, నా సుఖము, నా భోగం అనే దగ్గర మాత్రమే నీ జీవితాన్ని పెట్టుకొని కూర్చుంటే ఖచ్చితంగా ఆ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఎప్పటికీ స్థిరపడదు. ఆ కుటుంబ వ్యవస్థ ఎప్పటికీ కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కూడా ఉండదు. దాన్ని నువ్వు పోగొట్టుకున్న వ్యక్తివే అవుతావు. ఆటలు రా అంటే ఊళ్ళో ఉన్న కుర్రోళ్ళందరూ గుళ్ళోనే ఉన్నారు. కాంపిటీషన్ అంటే
కుర్రోళ్ళందరూ గుళ్ళోనే ఉన్నారు. మరి ఇప్పుడు అందరూ ఏరి? ఎప్పుడు రానోళ్ళు కూడా నాకు కనపడ్డారు. అప్పుడు ఎప్పుడు రానటువంటి వాళ్ళు కూడా ఆ, అంటే కాలక్షేపానికి సంబంధించినటువంటి అంశాల మీద మనం ఎంతగా ధ్యాస పెడుతూ ఉన్నామో, జీవితాన్ని నిర్మించేటటువంటి అంశాల మీద ఎంతగా మీరు మీ బిడ్డల్ని ప్రోత్సహిస్తున్నారో అది మీకే అర్థం అవ్వాలి. ఎందుకు అర్థం అవ్వాలి అని అంటే, నిజంగా బిడ్డల భవిష్యత్తును పాడు చేసేది ఎవడో కాదు, బయటోడు ఎవడో పాడు చేయడు. నీ కుటుంబ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేసేవాడు బయటోడు ఎవడో కాదు. అది కారణం మనమే, తల్లిదండ్రులే. ఏ భార్య భర్తలు అయితే దేవుని ముందు ప్రమాణం చేశారో, నా బిడ్డల్ని నేను సంరక్షించుకుంటా, ఆ బిడ్డల్ని దైవికంగా నడిపిస్తా, ఆ బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానాన్ని బోధిస్తాను, ఏ తల్లిదండ్రులు అయితే దేవుని ముందు ప్రమాణం చేశారో, ఈ తల్లిదండ్రులే, ఈ భార్య భర్తలే తల్లిదండ్రులు అయిన తర్వాత వాళ్ళ బాధ్యతలను కూడా మర్చిపోయి నిర్లక్ష్య ధోరణితో వాళ్ళ సుఖాలని, వాళ్ళ భోగాల్ని, వాళ్ళ విలాసాలను చూసుకుంటున్నారే తప్ప బిడ్డలకి కావలసిన భవిష్యత్తును అందించేటటువంటి ఆ ప్రయత్నం వాళ్ళు చేయట్లా. కుటుంబ వ్యవస్థలో కావలసినటువంటి ప్రధానమైన అంశం ఏంట్రా అంటే త్యాగం. ఏదైతే నువ్వు త్యాగం చేస్తావో, అది నీ సమయం అవ్వచ్చు, జీవితం అవ్వచ్చు, నీ సుఖాలే అవ్వచ్చు, నీ భోగమే అవ్వచ్చు, ఏదైనా సరే నువ్వు ఏదైతే త్యాగం చేస్తావో అది నీ బిడ్డలకి భవిష్యత్తును అందిస్తుంది. వాడు ఒక తప్పు చేస్తున్నప్పుడు, ఒక నాశనపూరితమైన జీవితంలోకి అడుగు పెడుతున్నప్పుడు, ఏముందిలే సమయం, కుర్రాడేగా, తాగితే తాగేళ్లే అన్నావు అనుకో, రేపు నాడు కట్టుకోబోయే పిల్ల తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. దాచేస్తారు. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్ళి చేసేయనా అని చెప్పాడు ఎవడో, దానికోసం తగలెట్టేస్తారు ఇంకో పిల్ల జీవితాన్ని. ఆ పిల్ల వచ్చిన కాడి నుంచి ఏడుపులు, అంతే జీవితం. దానికోసం కాదు. దీని అందరికి కారణం ఎవర్రా అంటే, మీరు తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు ఇవ్వాల్సినటువంటి సంరక్షణ మీరు ఇవ్వనప్పుడు, నేర్పాల్సినటువంటి అంశాలను నేర్పనప్పుడు కుటుంబ వ్యవస్థను మీరు నాశనం చేస్తున్నారని చెప్పాలి. దేవుడేమో కుటుంబ వ్యవస్థ అత్యంత ప్రధానమైనది అని చెప్పి ఆ కుటుంబ వ్యవస్థలోనే ఆయన జన్మించడానికి అక్కడికి వస్తే, నువ్వు నేనేమో ఆ కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నాం, ఆ కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటూ కూర్చున్నాం. భగవంతుడు అక్కడ ఏసేపుకి ఎందుకు కనపడాలి? ఏసేపుని మరియను క్రీస్తు ప్రభుని తీసుకొని ఈజిప్ట్కి వెళ్ళమని ఎందుకు చెప్పాలి? దేవుడే ఒక్కసారి కలుగునుగాక, లేచి మీరు వెళ్ళి ఈజిప్ట్లో పడునుగాక అంటే వెళ్ళిపోరు అక్కడికి? లేదా ఈజిప్టులో ఉన్నటువంటి ఏసేపును మరియను యేసు ప్రభుని మళ్ళీ మీరు నజరేతు రావండి అని చెప్పి ఒక్క మాట చెప్తే ఇక్కడికి వచ్చేసేవాళ్ళు కాదా? దానికి అర్థం భగవంతుడు కుటుంబ వ్యవస్థకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత. ఈ అంశాన్ని మనం పట్టించుకోం. ఎందుకంటే మనకు కావలసినవన్నీ కూడా మన సుఖాలు, మన భోగాలు, మన విలాసం, మన జలసాలు తప్ప నిజంగా దేవుని యొక్క ప్రణాళికలో ఏంటి నిజం, ఏది మనం కోరుకోవాలో దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. నిజమా కాదా? ఒక్క మాటతో భూమి కలుగునుగా కన్న భగవంతుడికి, అవునా, ఏసేపు నువ్వు నుంచో, నిన్ను క్రీస్తు ప్రభుని మరీ తల్లిని అక్కడ పంపిస్తానని చెప్పి ఒక్క మాటతో ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టలేడు ఆయన. కష్టమా ఆయనకి? అది కష్టమా? కాదుగా. మరి ఎందుకు ఏసేపు నువ్వు తీసుకొని వెళ్ళానని చెప్పాడు? కుటుంబ వ్యవస్థ, కుటుంబము యొక్క విలువ, కుటుంబంకున్న ప్రాధాన్యత భగవంతుడు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. మీకు అర్థమయ్యే భాషలో ఇంకో చెప్పనా? కుటుంబ వ్యవస్థ ముఖ్యం. ఒక 4 కుర్రోళ్ళు తాగేసి వెళ్ళి పడిపోయారు అనుకోండి, ముగ్గురు నడిచి నడవగలిగే కెపాసిటీ ఉంది, వాళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వచ్చేస్తారు. ఒకడు మాత్రం అక్కడ హై స్కూల్ సెంటర్ రోడ్లో పడిపోయి ఉన్నాడు. ఆ పడిపోయిన వాడిని దారంట చూసుకుంటా ఎవడో ఒకడు వచ్చాడు. వాడు వెళ్ళి ఎవడో చెప్తాడు? సాములూరికి చెప్తాడా? ఎవరో చెప్తారు? ఆ పడిపోయినోడి తల్లిదండ్రులకో, కర్మకాలి ఆణి చేసుకున్న భార్యకో, దరిద్రం కొద్దీ వాడికి పుట్టినటువంటి పిల్లలకో వీళ్ళు చెప్తారు. మూడిట్లో తల్లిదండ్రులు, భార్య, పిల్లలే ఉన్నారు. వేరేవాడికి చెప్పరుగా. చెప్పినా వీళ్ళు వెళ్ళగలరా వెంటనే? ఇప్పుడు ఒకవేళ నాకు చెప్పినా నేను వెంటనే వెళ్తానా? వెళ్ళను. మీకు చెప్పినా మీరు వెళ్ళరా? నాకేందిరా బాబు మళ్ళా గోల.
నాకేంద్ర మాకు మళ్ళా తలనొప్పి. ఒకవేళ ఆపద యాక్సిడెంట్ అయిందంటే పని అందరూ వెళ్తారులే కానీ ఎంతమంది వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే డబ్బులు ఎవడు కట్టాలి? వాడిని హాస్పిటల్లో పెడితే డబ్బులు ఎవడు కట్టాలి? నువ్వు కట్టినా కానీ వాడితో ఏదో ఒకటి పక్కనున్న భార్యతోనో పిల్లలతోనో రాపించుకున్నాకే కడతాం. దాని అర్థం ఏంటి తెలుసా? ప్రపంచమంతా నీకు వ్యతిరేకమైన, ప్రపంచం అంతా నిన్ను అసహించుకున్నా, ప్రపంచం అంతా నిన్ను ద్వేషించినా, నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉండేదే కుటుంబం, తర్వాత దేవుడు. ముందు ఈ లోకంలో కుటుంబమే. ఎంత హీనమైన స్థితిలో ఉన్నా నిన్ను భరించేది, సహించేది, నిన్ను తట్టుకోగలి నిలబడేది అంతే కేవలం కుటుంబం. ఆ కుటుంబం మాత్రమే నీకు వెన్నంటి ఉంటుంది. అందుకనే ఎప్పుడూ కూడా ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలి తప్ప, ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి తప్ప, ఆ కుటుంబ వ్యవస్థని భగవంతుని యొక్క ప్రణాళికతో అనగా దేవుడు తన తర్వాత ఎలాంటి ద్వేషము, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు లేకుండా కుటుంబ వ్యవస్థని నిలబెట్టాడో ఆ వ్యవస్థలో మనం భాగస్థలమైనప్పుడు దాన్ని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నిలబెట్టుకునే ప్రయత్నమే చేయాలి తప్ప దాన్ని నాశనం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. అది చేసుకున్నవాడు ఆడి కర్మ ఆడే కాల్చుకున్నవాడు అవుతాడు. కుటుంబ వ్యవస్థ అంత ప్రధానమైనది, అంత శ్రేష్టమైనది. అందుకనే స్వయాన్న దేవుడే మానవుడై ఒక తల్లి గర్భమున ఒక కుటుంబంలో ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. అది కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థలో నువ్వు నేను ఉన్నాం కదా. మరి ఆ కుటుంబ వ్యవస్థని ఎలా నిర్మించుకుంటున్నాం అని అంటే దానికి మనకి ఒక అద్దు, ఒక పొంతన, ఒక విధానం, ఒక పద్ధతి ఏముండదు. గుడికి వచ్చేటప్పుడు మగవాళ్ళు కొంతమంది గుడికి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు నువ్వెళ్ళా మేము వస్తామని చెప్తారు. మీరు వచ్చిన తర్వాత వాళ్ళు వస్తారు. ఎక్కడో కొద్ది మంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవాలయంలో ప్రవేశించారు. చాలా తక్కువ భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవాలయంలో కనిపించి. క్రీస్తు ప్రభు మత్తయి శుభవార్తలో ఈ విషయాన్ని చెప్తాడు. ఎక్కడ ఇద్దరు ఏక మనస్కులై ప్రార్థన చేస్తారో పరలోకంలో ఉన్న నా తండ్రి వారు అది ఏమి అడిగిన వారికి ప్రసాదిస్తానన్నాడు. భూమి మీద మళ్ళొక్కసారి చెప్తున్నాను ఈ విషయాన్ని, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. భూమి మీద ఏక మనస్కులై ప్రార్థన చేయగలిగేది ఎవర్రా అంటే కేవలం భార్యాభర్తలే. అన్నదమ్ములు కూడా చేసుకోలేరు, అక్క చెల్లెలు కూడా చేసుకోలేరు, తల్లి కొడుకులు చేసుకోలేరు, తండ్రి కూతుర్లు చేసుకోలేరు. ప్రార్థన ఏక మనస్కులై ప్రార్థన చేయగలిగేది ఎవర్రా అంటే అది కేవలం భార్యాభర్తలిద్దరే. ఎందుకంటే భార్య భర్తలో సగము, భర్త భార్యలో సగము, వీళ్ళిద్దరూ కూడా ఏక మనస్కులై జీవించితేనే ఆ కుటుంబ వ్యవస్థ స్థాపించబడద్ది. అది శారీరకంగా మాత్రమే కాదు, అది ఆధ్యాత్మికమైనటువంటి స్థాపన, అది భగవంతుడు చేసినటువంటి స్థాపన. ఆ స్థాపనలో నువ్వు ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నం చేస్తావో ఖచ్చితంగా మీరిద్దరూ విశ్వాసపూరితంగా, ప్రార్థనపూరితంగా, సామాజికంగా, బాహ్యంగా అన్ని విధాల మీరిద్దరూ ఏక మనస్కులై ఉంటారు. అందుకనే క్రీస్తు ప్రభు భూమి మీద ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించిన పరలోకమందున నా తండ్రి అది వారికి ఇస్తానంటున్నాడు. అందుకనే క్రీస్తు ప్రభు మనకు ఆ మాట చెప్పినప్పుడు కుటుంబ వ్యవస్థలో ఇంకొక విధంగా బలాన్ని చేకూర్చే మాటే అది. గుండెమే చేసుకుని చెప్పండి, పడుకునే ముందు ఏ భార్యాభర్తలమ్మ ప్రార్థన చేసేది? తెల్లారు లేగ్గానే భార్యాభర్తలు ఇద్దరు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు పని వదిలేయండి. అసలు గుళ్ళోకి వచ్చాక భార్యాభర్తలు ఒక చోట కూర్చొని ప్రార్థన చేసేది ఎవరు? మరి మనకి ఎక్కడదో ఈ ఆచారం, ఆడవాళ్ళందరూ ఒక పక్క, మగవాళ్ళందరూ ఒక పక్క, ఈ రూల్ మనం పెట్టుకున్నాం. కానీ అసలు నేను మణిపాల్లో పనిచేసేటప్పుడు చూశాను, ఒక బల్ల మీద లైన్గా భార్య పిల్లల మధ్యలో, భార్య చివర, భర్త చివర చక్కగా కూర్చుంటారు అక్కడ ఒక కుటుంబం అంతా. మనకు ఆచారం లేదు. మనం గుళ్ళోకి వస్తే పిల్లవాడిని ఆడుకోవడానికి వదులుతాం, గుళ్ళో పిల్లల్ని ఆడుకోవడానికి వదులుతాం. వాళ్ళు ఆడుతూ ఉంటే మనం భక్తిగా దేవుని వాక్యాన్ని వింటాం కదా, చాలా భక్తిగా మనం దేవుని వాక్యాన్ని వింటాం. వాళ్ళు మాత్రం పక్కన ఆడుకుంటూనే ఉంటారు. మనం నేర్పించేది అది గుళ్ళో. అంటే మనం ఏ భక్తి నేర్పిస్తామో
అదే కోసుకుంటాం, అందులో డౌట్ లేదు. మనం ఏదైతే నేర్పిస్తామో అదే కోసుకుంటాం. అందుకనే నేను గుడికి వెళ్ళిపోతా, నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాలని బైబిల్ పట్టుకొని నువ్వు గుడికి వస్తే వెనకమల నీ కొడుకు కూతురు వస్తారా? రారు. నువ్వు లేపి వాళ్ళని పంపించి ఆ తర్వాత నువ్వు రా. ఇది చేయాల్సిన పని. కానీ అది చెయ్యం మనం, అది చెయ్యం. మనం ముందు వస్తాం గుడికి. ఏది భగవంతుడికి ఏది ఇచ్చాడో బాధ్యత, దాన్ని వదిలేసి నేను గుడికి ముందు వస్తా. ఎందుకు? భాగ్యమ్మ సీటు పోద్దాం, మళ్ళీ ఎదర ఎవరైనా ఆక్రమిస్తారేమోనని. అమ్మో స్వామి నేను అట్లా రానంటుంది అంటే ముందు వస్తాం. ఎందుకు? అది కాదు కావాల్సింది భగవంతుని. నీ సంరక్షణలో పెట్టిన నీ బిడ్డల్ని నువ్వు ఎలా నడిపిస్తున్నావు అనేదే భగవంతుడు నిన్ను ప్రశ్నిస్తాడు. నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు ఎలా నెరవేరుస్తున్నావు, ఆ బాధ్యత ప్రకారం నువ్వు తీసుకొని రా. అది నువ్వు చేయగలిగితే నీ కుటుంబం నువ్వు దేవుని యొక్క అనుగ్రహాలతో నింపుకున్న వ్యక్తి అవుతావు. ఇక పుత్ర సంతానానికి, పుత్రిక సంతానానికి శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో చాలా మంచి మంచి మాటలు ఉన్నాయి. బాబు, కొడుకులు తల్లిదండ్రుల్ని హింసించే వాళ్ళందరూ వినండి. ఆ వాక్యాలని చదివితే మీకు అర్థమైపోద్దులే. ఒకసారి ఏమన్నాయి అక్కడ? తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము. ఓకే, మీరు చేసిన దరిద్ర పాపాలు ఏమైనా ఉంటే వాటన్నిటికీ మీ తల్లిదండ్రులను గౌరవించండి, ఆ పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం జరుగుతుందంట. తల్లిని సన్మానించువాడు సంపదనే. అందుకే తల్లిదండ్రులని హింసించమాహండి, తల్లిని బాధ పెట్టమాహండి. వినపడుతుందా కొడుకులారా? వినపడుతుందా కోడళ్ళారా? కోడళ్ళ కూడా వినండి. తల్లి అని అంటే మా అత్తగా మాకు తల్లి కాదనుకోమాహండి, మీ ఆయనకి తల్లి. కాబట్టి మీ అత్తగారిని కూడా జాగ్రత్త చూసుకోండి. మీ అత్తను మీరు జాగ్రత్త చూసుకుంటే మీకు సంపదలో తగులుతాయి. ఓకే, నిధిని చేసుకున్నట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు కూడా సంతోషపెడతారు. అర్థమైందా? ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో కొలవబడతావు. అర్థమైందా? మీ నాన్న తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసారనుకో, నిన్ను కూడా నీ కొడుకులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలోనే పడేస్తారు. అవసరమైతే రోడ్డు మీద కూడా వదిలేసి వస్తారు, ఒక చెప్ప చేతిలో పెట్టి. జాగ్రత్త. అందుకని తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. తండ్రిని ఆదరించువాడు. ఈ బైబిల్లో ఉన్న మాటలేరై వినపడుతున్నాయా కొడుకులకి? బయట ఉన్నారు అందరూ, వినపడుతుంది అనుకుంటున్నాను మీకు అందరికీ. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఓకేనా? 9వ వచనం, తండ్రిని ఆశీస్సులను వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును, తల్లి శాపము వలన పిల్లల కొంపలు. అర్థమైందా? తల్లి ఎప్పుడు నోటితో శాపం శపించకూడదు బిడ్డల్ని. అర్థమైందా? నిజంగా చెప్పాలంటే ఏ తల్లి తన కొడుకులు నాశనం అయిపోవాలని కోరుకోదు ఎప్పుడు. ఆడు ఎంత మూర్ఖుడైనా సరే కోరుకోదు. వాడిని ఎట్టగొట్ట భరిస్తానే వస్తారు. కర్మకాలి ఆమె నోట్లో నుంచి ఏదన్నా శాపం అనేది జరిగింది అనుకోండి, మీ కొంప కొల్లేరైనట్టే. జాగ్రత్త. అందుకని తల్లులతో జాగ్రత్తగా ఉండండి. అమ్మ కోడల్లో జాగ్రత్త. ఓకేనా? మీ అత్త మిమ్మల్ని వినపడుతుందా? మీ అత్త మిమ్మల్ని శపించేటట్టు చేసుకోమాహండి. ఎప్పుడైనా సరే తల్లి శాపములు పిల్లల కొంపల్ని కూల్చివేస్తుంది. కాబట్టి ఈ వాక్యాలన్నీ నేను చెప్పే కాదమ్మా, నేను చెప్పే మాటలు కాదు, ఇవి బైబిల్లో ఉన్నాయే, నిజంగా జరుగుతున్నాయే చెప్తున్నా కదా. ప్రాక్టికల్గా చాలా విషయాలు నేను కళ్ళారా చూసినవాడిని, అది మా ఇంట్లో చూసినవాడిని. ఓకేనా? మా ఇంట్లోనే చూశాను నేను అవన్నీ, మీకేం కొత్తగా చెప్పట్లేదు. మా ఇంట్లో చూశాను, వెళ్ళిన విచారణలో చూశాను. ఏ తల్లిదండ్రులనైతే బిడ్డలు జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళకి ఏ లోటు లేకుండా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. నేను చూశాను, అవి జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మనకి తెలియక మూర్ఖంగా ఏదో మూర్ఖ భావాలతో మనం విర్రవీగుతూ ఉంటాం. కానీ జాగ్రత్త. తల్లిదండ్రుల గురించి కదా బైబిల్లో ఉన్నది, అత్తమామల గురించి లేదనుకో మహండి. ఎప్పుడైతే వివాహం అయిద్దో వివాహమైన మరుక్షణమే నీకు నీ అత్తమామలు తల్లిదండ్రులుగా మారతారు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడద్ది. ఇందులో దేవుని యొక్క మాటల్లోనే ఒక కుటుంబ వ్యవస్థ ఎంత ముఖ్యమో మనకి కొన్ని అంశాల ద్వారా మీకు తెలియజేశాను. ఇవి నీకు
నీ కుటుంబానికి వర్తిస్తాయి అనుకుంటే, వాటిల్లో నీవు ఏదైనా మార్పు చేసుకోవాల్సి వస్తే మార్పు చేసుకొని కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అది నీకు ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి స్వభావం, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుని ఒక కుటుంబాన్ని నిలబెట్టుకునే మనస్తత్వాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాలని ఈ దేవబాల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రామం చెప్దాం. పరలోకమును